కూడా సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఐడెంటిటీ అనే ఒక మూవీ ఉంది. ఇది ఓటీటీలో అవైలబుల్ ఉంది. దాని సంబంధించి రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో మీకు ZEE5లో అవైలబుల్ ఉంది. సో ZEE5లోకి వెళ్ళి ఈ మూవీ చెక్ చేసుకోవచ్చు. డ్యూరేషన్ చూసుకుంటే మాత్రం 2:35 డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. కాన్సెప్ట్ ఏందని అంటే సింపుల్గా ఏం లేదు, చిన్న పాయింట్లే చెప్పేస్తాను. మన ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్లో ఏమంటారు హైజాకింగ్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా జనాలతో పాటే కలిసిపోయి ఒక స్పెషల్ ఆఫీసర్స్ అంటారు. సో వాళ్ళ బేస్ ఆ కాన్సెప్ట్ మీద ఈ ఐడెంటిటీ అనే మూవీని అయితే తీసుకొచ్చారు. బాగుంది. నాకు ఈ ఐడెంటిటీ అంటే దీంట్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. లైక్ విట్నెస్ ఉంటారు కదా భయ్, ఆ విట్నెస్ని ఐడెంటిటీని రివీల్ ఏమంటారు వేరే ఐడెంటిటీ ఇచ్చి వేరే కాడ సెటిల్ చేసేది అదొకటి. అండ్ దాని తర్వాత ఇంకొకటి చూసుకుంటే మాత్రము స్పెషల్ ఆఫీసర్ లాగా అన్నట్టు. దాని తర్వాత ఇంకొకటి చూసుకుంటే ఇవి ఏమంటారు ఆడపిల్లలై ఏమంటారు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి కదా దాంట్లో అన్నట్టు మల్టిపుల్ కాన్సెప్ట్స్, మూవీ యొక్క కాన్సెప్ట్స్ దీంట్లో ఇంక్లూడ్ అయినాయి. ప్లస్ మనోడు ఎవరైతున్నాడో స్టార్టింగ్లో విలన్ లాగా చూపించేస్తారు, వీడియో తప్పు చేస్తున్నట్టు కూడా చూపిస్తారు అనమాట. సో కొంచెం సింపుల్గా మన వాళ్ళకి అందరికి చెప్పుకోవాలంటే అది కొంచెం ఇది కొంచెం అతుకుల్లాగా అనిపిస్తుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో డైలాగ్స్ కొంచెం లెందీగా ఉంటాయి, అందరి మీద ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా ఉంటుంది. కానీ మన థామస్ గారిది కానీ త్రిషా గారిది కానీ వీళ్ళ యాక్టింగ్ పరంగా నాకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. మంచి యాక్టర్స్ ఉన్నారు. కానీ ఇక డ్రాబ్యాక్ ఏడొచ్చిందంటే అక్కడక్కడక్కడ కొంచెం అతుకుల బొంతలాగా అయితే కనిపించింది. అదొక సీను, అది బాంబ్ బ్లాస్ట్ అయినట్టు, ఆ బాంబ్ బ్లాస్ట్లకించి వచ్చినట్టు కొన్ని సీన్స్, కొన్ని సిచ్యువేషన్స్ వెనక్కి ముంగడికి జనాలను వెనక్కి ముంగడికి కనిపిస్తే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన థామస్ గారు క్యారెక్టర్ నీ తోపురా నీరే గ్రేట్ రా అన్నట్టు చూపిస్తాడు. నేను స్కెచింగ్ వేసేస్తా అంటాడు. ఏందో అర్థం కాదు, పాడు కాదు. స్టార్టింగ్లో కొంచెం హింట్స్ ఇస్తారు కానీ దానికి దీనికి పెద్ద సంబంధం ఏమి ఉండదు. ఒక్క మాటలో నా పర్సనల్ ఒపీనియన్గా చెప్పుకోవాలంటే ఓకే బై, ఓకే ఫ్యామిలీతోనే చూసుకోవచ్చు, మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ ఎన్కి ఇదేంద్ర అన్నట్టు అయిపోతుంది అనమాట. ఆ సిచ్యువేషన్ ఉంటుంది మూవీ. కమింగ్ టు ఫైనల్గా చూసుకుంటే నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రేటింగ్ చూసుకుంటే మాత్రం, నా ఫైనల్ ఒపీనియన్ చూసుకుంటే మాత్రమే చూడొచ్చు బై. ఇవన్నీ కూడా మైనస్ నెగిటివ్లు ఉన్నా సరే వాచబులే, మంచి మెసేజ్తో పాటు కూడా వస్తుంది. నా రేటింగ్ చూసుకుంటే 2.5/5 రేటింగ్స్ ఇస్తున్నాను. ఏదన్నా అంత తక్కువ రేటింగ్ ఇచ్చినా ఏంది కారణం చెప్పే అంటే సింపుల్గా ఏం లేదు బై. ఫస్ట్ ఇక్కడ కొంచెం స్లైట్గా ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. అండ్ కొంచెం వెనక్కి ముంగట యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కావాల్సిందే కానీ పెద్దగా అనిపించదు బై. ఆ డైలాగ్ డెలివరీ అన్నట్టు ఉంటుంది, మన మెయిన్ క్యారెక్టర్ తోపు తురుము అన్నట్టు ఉంటుంది. అంటే ఏమంటారు సెన్స్ అనిపించదు. సో ఇన్కేస్ కొన్ని సిచ్యువేషన్స్లో సెన్స్ అనిపించదు కాబట్టి నేను తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఒకవేళ ఈ వీక్కి ఒక మంచి మూవీ ఎంజాయ్ చేయాలన్నా ఏదైనా చెప్పానా అంటే ఇది చూసుకోవచ్చు, ఎంజాయబులే, వన్ టైం వాచబుల్ అంటాను నేనైతే. ఒకసారి చూసి చేస్తే సరిపోతుంది అయితే నా ఒపీనియన్ బై. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ రివ్యూస్ కోసం. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.